మూడవసారి భారతదేశం ఎలక్షన్స్ లో మళ్ళీ ఎన్డీఏ గెలవడం, మళ్ళీ నరేంద్ర మోడీకి అవకాశం రావడం, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మేము తప్పనిసరిగా సహకరిస్తాము. అదేవిధంగా ప్రధానమంత్రి గారు గత 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఓబీసీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, కానీ బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగలేదనేది నా ఉద్దేశం. అదే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, బడుగు బలైన వర్గాల సమస్య తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మేము పవర్లో వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సర్ కులగణ చేస్తాం, అదేవిధంగా పెరిగిన జనాభాకు 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అని చెప్పాడు. గతంలో నరేంద్ర మోడీ గారు ఈబీసీలకు కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూసీ కూడా వారికి 10% సీలింగ్ కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు నా ఉద్దేశంలో ఒక పక్క నితీష్, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు ఇలా కీ పోస్ట్ లో ఉన్నారు. వారిని ఇవాళ నేను ఇప్పుడు పార్లమెంట్ సమావేశంలో అక్కడ జరిగినటువంటి సన్నివేశం చూస్తూ ఉంటే ఎక్కువ ఇంపార్టెన్స్ చంద్రబాబుకు, నితీష్కి ఇచ్చారు. నితీష్ కూడా తన రాష్ట్రంలో కులగణ చేస్తే 67% వచ్చింది ఆయనకు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు టైంలో వాళ్ళు కూడా మేము బీసీలము అని చెప్పారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ వ్యవస్థలో అమెండ్మెంట్ తీసుకొచ్చి మహిళలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేశాడు. కనుక ఇవాళ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచన చేశారో ఆ ఆలోచనకు తప్పనిసరిగా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా మాజీ గతంలో యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చైర్మన్ గా సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఆ రోజులలో ఐఐటి, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ ఆ తర్వాత మాకు దిక్కు లేదు. ఎందుకంటే టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి అని మేము సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేస్తే ఏం చేయాలన్నది. మన్మోహన్ సింగ్ గారు చెప్పండి మేడం, పార్లమెంట్ లో బిల్లు పెడితే పాస్ అవుతుందంట. అన్ని రాజకీయ పార్టీలు వచ్చాయి, అన్ని రాజకీయాలు కలిశాము, బిల్లు కూడా పాస్ అయింది. దానివల్ల ఇవాళ ఐఐటి, అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో డాక్టర్లు అవుతున్నారు. అదేవిధంగా ఐఐటీలో చదివినటువంటి పాస్ అయి ఉద్యోగాలలో 1,40,000, 1,50,000 సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఇవాళ సమయం ఆసన్నమైంది. ఎన్నో రోజుల నుంచి తపన పడుతున్నాం. 1993లో మండల్ కమిషన్ వచ్చింది, కానీ ఇప్పటి వరకు 27% మేము దాటలేము, కాదు డబుల్ డిజిటే దాటలేము. దానికి రాహుల్ గాంధీ గారు కూడా ఆనాడు ఉన్నటువంటి మీరా కుమారి స్పీకర్ కు చెప్పి సెపరేట్ చేశాం. పార్లమెంట్ కమిటీ ఫర్ ఓబీసీ, పార్లమెంట్ కమిటీ ఫర్ ఎస్సీ, పార్లమెంట్ కమిటీ ఫర్ ఎస్టీ చేశాం. అప్పుడు మాకు లెక్కలు తెలిసినాయి. కనుక ఇవాళ నితీష్ గాని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఎన్టీ రామారావు గురించి చెప్తావు, ఎన్టీ రామారావు గురించి మాట్లాడతారు. కాబట్టి ఆయన ఆలోచన కూడా రాజీవ్ గాంధీ ఏ ఆలోచన ఉందో అదే ఆలోచనలో ఆయన కూడా ఉండే తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయాలి. అప్పుడే మాకు సరి అయిన న్యాయం. ఎందుకంటే రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ బిల్లు తీసుకొచ్చి మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఆలోచన కలిగింది. అదే ఆలోచనను ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా ఈ కార్యక్రమం చేపట్టారు. ఆయన పవర్లో వస్తే జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. కాబట్టి అట్లీస్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్స్ అన్ని రాష్ట్రాలలో జరగాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి
ఫిలిం యాక్టర్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వెంకటేశ్వర స్వామి కండువ కప్పారు, వెంకటేశ్వర విగ్రహం ఇచ్చారు. ఇదే ప్రధానమంత్రి ఏమన్నాడు, బయటకు వచ్చి తప్పనిసరిగా స్పెషల్ స్టేటస్ ఇస్తారన్నాడు. ఆ స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వడానికి, ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి ఇచ్చావు, దాని గురించి కూడా ఆంధ్రలో స్పెషల్ స్టేటస్ కావాలి. అది ఇవాళ అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో నువ్వు చెప్పిన మధ్య ఇవాళ మరోసారి నీకు ఛాన్స్ వచ్చింది. అదేవిధంగా బీసీల ఇష్యూ ఎన్నోసార్లు నీతో మాట్లాడాం. ఓసారి 70 మంది, ఓసారి 80 మంది ఎంపీలు కలిసిన నువ్వు అన్నాడు హిందుస్థాన్ కా ప్రధానమంత్రి ఓబీసీ అన్నాడు అమిత్ షా. కానీ ఓబీసీలకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఇప్పటికన్నా మూడోసారి నువ్వు ఎన్నికైనావు, తప్పనిసరిగా బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలి. అప్పుడే మేము కూడా ఏది ప్రమోషన్లు కానీ ఉద్యోగాలు కానీ మాకు అన్యాయం జరుగుతుంది. ఎప్పటికైతే ఈ బిల్లు పెట్టారో తప్పనిసరిగా న్యాయం జరగది. అన్ని రాష్ట్రాలలో కూడా కులగన జరగాలి. అదేవిధంగా తెలంగాణలో కూడా కులగన తొందరగా జరిపిస్తాడని రేవంత్ రెడ్డితో కోరుతున్నా. ఎందుకంటే నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నా డ్యూటీ. అదే కాకుండా ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు. ఇవాళ సెన్సస్ పెరుగుతుంది, ఏదైతే ముఖ్యంగా ఎగ్జిట్ పోల్ తోటి చాలా నష్టమవుతుందని. 3వ తేదీన ఎగ్జిట్ పోల్ వస్తుంది, 4 నాడు ఇమ్మీడియట్ గా రిజల్ట్ వస్తుంది. ఎగ్జిట్ పోల్ వల్ల ఇవాళ 2000 పెరిగింది, ఆ తర్వాత 6000 వచ్చింది. ఇప్పుడు ఆఖరుకు క్లోజ్ ఎప్పుడైంది 4000 వరకు. అంటే ఇది ఎవరికి లాభం అవుతుందండి? ఈ ఎగ్జిట్ పోల్ ఎందుకు అని అడుగుతున్నా. ఎగ్జిట్ పోల్ వల్ల కూడా పెరుగు